శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం. శ్రీనివాస ప్రభు అనుగ్రహంతో చోళరాజ్యాన్ని పాలిస్తున్న చంద్రవంశపు రాజైన సుధర్ముడు మరియు రాణి అయిన మనోరమాదేవికి జన్మించాడు ఆకాశుడు. క్రమంగా ఆకాశుడు తండ్రి యొక్క శిక్షణలో సమస్త విద్యలను నేర్చి మంచివాడై పెరిగి ఆకాశరాజు కుమారుడుగా ప్రసిద్ధి చెందాడు. సుధర్ముడు ఒక నాగకన్యను గాంధర్వ వివాహమాడి వీరికి కలిగిన మగబిడ్డడే తొండమానుడు. సుధర్ముడు తన పెద్ద కుమారుడైన ఆకాశునకు తొండమండలమును, చిన్న కుమారుడైన తొండమానునకు వెంకటాచలం సరిహద్దుగా అలా రెంటిని 2 రాజ్యములుగా విడదీసి వారిద్దరిని యువరాజులుగా పట్టాభిషేకం చేశాడు. రామలక్ష్మణుల వలె అన్నదమ్ములుగా మైత్రితో ఆకాశుడు, తొండమానుడు నారాయణపురం ముఖ్య పట్టణముగా తమ 2 రాజ్యాలను ప్రజారంజకంగా పరిపాలించారు. ఒకనాడు యువరాజైన ఆకాశుడు సంతానం లేకపోవుటచే దేవతానుగ్రహం కోసం యజ్ఞం చేయడానికి భూమిని దున్ననారంభించాడు. అక్కడ అకస్మాత్తుగా నాగలి కుర్రు తగిలి భూమి నుండి ఒక చందనపు పెట్టె తామర పువ్వులతో నిండినది తగులగా ఆ పెట్టెలో తామర పద్మములలో ఆనందంగా పడుకొని సంతోషంతో కేరింతలు కొడుతున్న మహాలక్ష్మి వంటి బాలిక లభించింది. అక్కడి రాజపురోహితులందరూ పరమానందం పొంది, మహారాజా, పూర్వం జనక మహారాజుకు సీతా మహాలక్ష్మి వలె నీ భాగ్యం వలన సాక్షాత్తు లక్ష్మీదేవియే నీకు ఈనాడు లభించింది. పద్మముల పెట్టెలో లభించిన ఈ పుత్రికకు పద్మావతి అను పేరు సరి అయినది అని నిర్ణయించి ఆ బిడ్డ లభించిన సమయమునకు జాతకమును కుణించి చూసి ఈమెకు భవిష్యత్తులో భగవంతుడైన శ్రీమన్నారాయణుడే భర్తగా లభించి నీ వంశమును తరింపచేయగలడు అని చెప్పగా ఆకాశుడు అతని భార్య ధరణీదేవి పరమానందంతో ఆ బిడ్డను ఎత్తుకొని మంగళాక్షతులు వేసి దీవించి సొంత బిడ్డ వలె ప్రేమతో పెంచారు. నా పర్వతంపై అవతరించిన శ్రీనివాస ప్రభువు సుందరమైన రూపంతో, కండలు తిరిగి బలిష్టమైన అవయవ శోభ కలిగిన సుందర శరీరంతో, పద్మముల వంటి నేత్రములతో దాది ఒకుళ్ళమ్మ ఇంటిలో పెరిగి పెద్దవాడై యువకునిగా అరణ్యములో విహరించసాగాడు. తనకు తెలియకుండానే ఆకాశుని ఉద్యానవనంలోకి ప్రవేశించిన శ్రీనివాసుడు పూల పొదరిళ్ల మధ్యన చెలికెత్తెలతో ఆనందంగా బంతి ఆడుకుంటున్న పద్మావతిని చూశాడు. మెరుపు మెరిసినటువంటి సౌందర్యముతో సాక్షాత్తుగా రూపం కట్టిన మహాలక్ష్మి వలె ఉన్న సమస్త శుభలక్షణములు కలిగిన ఈ దివ్య సౌందర్య రాశి ఎవరా అని ఆశ్చర్యంగా చూడసాగాడు. ఇంతలో చెలికత్తెల హెచ్చరికలతో పద్మావతి బెదరి కంగారుగా వనంలో ప్రవేశించిన శ్రీనివాసును చూసి ఆయన దివ్య సౌందర్యమును సమస్త మంగళ స్వరూపమునకు ఆశ్చర్యపడి తన మనస్సును పోగొట్టుకొని అలానే చూస్తూ నిలిచింది. చెలికత్తెల హెచ్చరికలతో ఈ లోకంలోకి వచ్చి పడిన పద్మావతి
శ్రీనివాసుని కళ్ళతోనే పూజించింది, హృదయంలోనే ఆరాధించింది తనకు తెలియకుండా. అలా పరస్పరం ఒకరినొకరు చూసుకున్న పద్మావతి శ్రీనివాసుల పూర్వజన్మల అనుబంధం వల్ల గాఢమైన ప్రేమ విడదీయరాని బంధంగా వాళ్ళ హృదయాలను చల్ల చిలికినట్టు చిలకసాగింది. ఒకరినొకరు మరువలేని దివ్య ప్రేమాన్మోదంతో మత్తెక్కి పరవశిస్తూనే తిరిగి వారి ఇళ్లకు తిరిగి వెళ్ళారు. కానీ వారి జ్ఞాపకాలు మాత్రం ఒకరినొకరు విడిచి ఉండలేకుండా చేసినాయి. ఈ విధంగా ప్రారంభమైన వారి దివ్య ప్రేమ సుఖమహర్షి రాయభారంతో మహారాజులైన ఆకాశుడు, తొండమానుడు లక్ష్మీదేవిని శ్రీనివాసునికిచ్చి వివాహం చేయి నిశ్చయించారు. శ్రీనివాసుని అనుమతితో దేవగురువైన బృహస్పతి శ్రీనివాస ప్రభు జన్మ నక్షత్రం శ్రవణం అని, పెండ్లి కుమార్తె పద్మావతి యొక్క జన్మ నక్షత్రం మృగశిర కాబట్టి ఈ 2 నక్షత్రాలకు అనుకూల ముహూర్తం ఉత్తర ఫల్గుని నక్షత్రం కన్యా రాశిలో చంద్రుడు ఉండగా వైశాఖ శుద్ధ దశమి నాడు రాత్రి 8 గడియలకు పైగా కుంభలగ్న పుష్కరాంశంలో శ్రీనివాస ప్రభువుతో పద్మావతి పరిణయం లోక కళ్యాణప్రదంగా దారితీసింది. శ్రీనివాస ప్రభు వివాహం కాగానే కొత్త పెండ్లి కూతురు పద్మావతితో కలిసి 6 నెలలు అగస్తాశ్రమ సమీపంలో ఒక అందమైన పర్ణశాలను నిర్మాణం చేసి అక్కడే కాపురం పెట్టారు. ఇలా వివాహితుడైన శ్రీనివాస ప్రభువు భార్యతో నివాసం చేసిన ప్రదేశాన్ని ఈనాటికి మనం చూడవచ్చు. ఇదే శ్రీనివాస మంగాపురం అన్న పేరుతో ఒక గ్రామంగా రూపుదిద్దుకొని తిరుపతికి సమీపంలో చంద్రగిరికి వెళ్ళే దారిలో ఉన్నది. కళ్యాణ కళతో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వరులకు ఇక్కడ ఒక దివ్య ఆలయం కూడా మనకి కనిపిస్తుంది. ఈ శ్రీనివాస మంగాపురమే ఆనాడు కళ్యాణ వెంకటేశ్వరుడు ఉన్న పుణ్యభూమి. ఆ తరువాత 6 మాసాల పూర్తిగానే తమ నివాసమైన వెంకటాచల పర్వతంపైకి శ్రీనివాసుడు తరలి వెళ్ళవలసిన సమయం ఆసనమైంది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన ఉకులాదేవికి కొత్త పెండ్లు కొడుకైన శ్రీనివాసుడు భార్యతో గడప ముందు వచ్చి నిలువగానే ఆనందం కట్టలు తెంచుకున్నది. ఆ పుణ్య దంపతులకు మంగళ హారతులు ఇచ్చి ఒకళ్ళొమ్మ తోడు వచ్చిన బంధువులను పలుకరించి ఆదరించి మర్యాద చేసింది. నూతన దంపతులకు ముందుగా పండ్లు పాలు సమర్పించి చక్కెర పాయసంతో సహా ఎదుర్కోలుగా శుభమైన వస్తువులతోనూ స్వాగతం చెప్పింది ఒకళ్ళమ్మ.